నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. సంపత్ నగర్ లో 7 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ కు శాసనమండలి ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే శ్రీనివాసరావు పేరుతో పాటు 4 డివిజన్లలో వోల్టేజ్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నగరాభివృద్ధికి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేక కృషి చేపట్టిందని అప్పిరెడ్డి కావటి తెలిపారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా 2024 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపలేమని ధీమా వ్యక్తం చేశారు. భయమంటే తెలియని వ్యక్తి జగన్ అయితే ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు పవన్ చేతులు కలిపారని వ్యాఖ్యానించారు. రోడ్లన్నీ కూడా తవ్వి యూజీడీ పేరుతో రోడ్లన్నీ కూడా తవ్వి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ 100 కోట్ల రూపాయలతో రోడ్లని పునర్నిర్మాణం చేసే కార్యక్రమం కానీ, దాంతోపాటుగా కాలువలు కట్టించే కార్యక్రమాన్ని, పారిశుద్ధ్యకు సంబంధించి కానీ అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చర్యలకి శ్రీకారం చుట్టి ఇవాళ ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. దానిలో భాగంగానే ఈ రోజున ఈ కంటైనర్ సబ్స్టేషన్ అనేది ఇవాళ ఇక్కడ రావడం అంటే కేవలం మనోహర్ చేసినటువంటి కృషి వల్లనే సాధ్యమైందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలా, పేదలందరూ కూడా, ఎందుకంటే గతంలో పేదలు పెత్తందారులుగా 2 వర్గాలుగా విభజించబడినటువంటి ఈ పేదల వర్గాన్ని పెత్తందారులతో పాటుగా వారికి సమాన స్థాయిలో వారి పక్కన కూర్చోబెట్టగలిగినటువంటి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఆయన ముందుకు సాగారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈరోజు ఎన్నికల్లోకి వస్తూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళకి భయం ఉంది కాబట్టే ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఎక్కడ అయితే మన ఉనికిని మనం కాపాడుకోలేం, మనం భయపడుతూ మనం బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఒక పక్క భయపడుతూ ఈరోజు అందరూ కలిసి మనం అందరం కలిసి ఉండాలి, సీట్లు సర్దుబాటు చేసుకోవాలి, మనం అందరం కూడా సీట్లు సర్దుబాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చెప్పేసి విధానం చూస్తే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా ఉన్నట్ట, లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భయపడతా ఉన్నట్ట. నిన్న వాళ్ళ బహిరంగ సభలు సమావేశాలు మనం చూసాం. వాళ్ళు ఇద్దరు మాట్లాడినటువంటి మాట చూస్తూ ఉంటే వాళ్ళు భయపడతా ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కాలంలో భయం లేనటువంటి వ్యక్తి, భయపడనటువంటి వ్యక్తి, భయం అనేటువంటిది చూడనటువంటి వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ ఉడతూపులు, ఈ పిల్లి కోతలు ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారికి ఏం కొత్త ఏం కాదు. ఇది పార్టీ పెట్టిన నాటి నుంచి అందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉడతూపులు ఊతూ పిల్లి కోతలు కోస్తూ ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉంటారు. తప్పకుండా రాబో కాలంలో 2024 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవటం ఖాయం. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సీఎం జగన్ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో గాదె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కు అంత నమ్మకం ఉంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. గతంలో జన్మభూమి కమిటీలపై ఆరోపణలు చేసిన సీఎం జగన్ ఇప్పుడు వాలంటీర్లతో అలాంటి పనులే చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి రజని గుంటూరులో వాలంటీర్లతో సమావేశం నిర్వహించి నగదు పంపిణీ చేశారని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. అంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి అధికార పార్టీల పట్ల సుముఖంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ప్రతి వాలంటీర్కి కూడా 50 ఏళ్లే కాబట్టి ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం సొమ్ము తీసుకుని ఏ రకంగా వాళ్ళు దుశ్చర్యలు చేస్తారో చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్క ఇంటి గురించి కూడా తెలుసు. నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళందరూ కూడా మార్పించాయి, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయి. వాళ్ళకందరికీ అట్లా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్తో నువ్వు చేపించుకో. కానీ ఒక పక్కన వాలంటీర్ అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఒక ముద్ర వేసే వాళ్ళని, రేపు బూతుల దగ్గర పోలీసు వాళ్ళు ఆపితే నేను వాలంటీర్ అని చెప్పుకునేదానికి ఒక ముద్ర వేసే వాళ్ళ మీద ప్రభుత్వం సొమ్మిచ్చి నీకోసం వాడుకుంటావా? ఇదేనా నీకున్నటువంటి విశ్వసనీయత, నీకున్నటువంటి విలువలు? ఇయ్యానా? ఇంత దిగజారిపోయినటువంటి వ్యక్తివి మళ్ళా ఇంకోసారి ఈ ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకుంటున్నావా? భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టింది. గత పాలకులు 500 కోట్ల బడ్జెట్ పెట్టి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పాటుపడితే ప్రస్తుత వైసీపీ సర్కార్ కనీస సమస్యలు పరిష్కరించడం లేదని సంఘ నేతలు సత్యనారాయణ, రామకృష్ణ ఆరోపించారు. కార్యక్రమంలో అనిల్ కుమార్, హనుమంతరావు,
తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సంక్షేమ బోర్డును నడిపించాలని ఏదైతే నడపకుండా ఈ ప్రభుత్వం కానీ నిర్వీర్యం చేస్తే రానున్న రోజుల్లో ఎవరైతే ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు మేము మేనిఫెస్టోలో పెట్టి మీకు బోర్డు నడిపిస్తామని చెప్పి హామీ ఇస్తారో వారికే మేము ఓట్లు వేసి మా కార్మికులందరం కూడా గెలిపించుకొని మా సంక్షేమ బోర్డును సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ 40,000 క్లెయిములు పెండింగ్ ఉన్నాయి, సభ్యులుగా చేర్చడం లేదు. మరి ఆ రోజు ఏదైతే మొత్తాన్ని నిధుల నుండి ఈ కార్మికులకు ఇవ్వాలని అనుకున్నారో ఆ నిధులు అట్లాగే ప్రభుత్వం వాడుకుంటూ ఉంది. ఆ వాడుకున్న డబ్బును తిరిగి చెల్లించట్లేదు. కార్మికులు ఎంత అడిగినప్పటికీ ప్రభుత్వం వాడుకున్నటువంటి ఈ సంక్షేమ నిధిని తిరిగి చెల్లించట్లేదు. వీటన్నిటిని డిమాండ్ చేస్తూ దీన్ని సక్రమంగా నడపాలని, కార్యాలయాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి వీళ్ళకి ఇచ్చేటువంటి దాన్ని కాంపెన్సేషన్ని పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి పోరాటం. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్య సభ జరిగింది. సంపూర్ణ ఆరోగ్యం కొరకు సిరిధాన్యాలు అనే అంశంపై డాక్టర్ ఖాదర్ వలి అవగాహన కల్పించారు. మంచి ఆహారంతోనే ఆరోగ్యంగా ఉండవచ్చని డాక్టర్ ఖాదర్ వలి అన్నారు. కెమికల్స్ తో తయారవుతున్న ఆహార పదార్థాల వల్ల మానవులు అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం నియమాలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు. పెస్టిసైడ్స్ లేకుండా ఏ పంటలు పండడం లేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంపూర్ణంగా ఆరోగ్యం ఎక్కడుంది? మీ ఆహారంలో ఉంది. ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. మీ ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందులు పనిచేయవు. సార్ అలోపతికి వెళ్ళాను, టాటోపతి, న్యాచురోపతి, హోమియోపతి, తిరుపతి. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడు వీడు అనుకోవచ్చు మీరు. ఉన్న సత్యం ఇది. సో ఇంటికి వెళ్ళండి, వంటింటికి వెళ్ళండి, సరి అయింది వంట చేసుకొని తినండి. మీ ఆరోగ్యం అక్కడ పోగొట్టుకున్నారు. ఒక మొక్క పెంచడానికి, ఓ టమాటా కాయించడానికి, వంకాయ కాయించడానికి ఎంత తిప్పలు పడుతుంది. ఆవిడ పురుగులు వచ్చాయి, ముందు పట్టకూడదని ఆవిడ సిద్ధాంతం. ఎంత తిప్పలు పడుతుందో చూస్తున్నాను, నేను ప్రత్యక్షంగా చూస్తాను. ఇద్దరే ఉంటున్నాం కాబట్టి మాకు సరిపడా కాయిస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ జిల్లాలో ఆసియా ఖండం మొత్తం మీద ఎక్కువగా రైతులు పురుగు మందులు వాడతారు. ఆసియా ఖండంలో ఏ జిల్లాలో కూడా ఇన్ని పురుగు మందులు వాడతారు. రికార్డ్ దానికి ఒక రీజన్ మీకు తెలుసు. మన జిల్లాలో వాణిజ్య పంటలు ఎక్కువ, మిర్చి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో వైసీపీ సర్కార్ ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని సిఐటియు ఆరోపించింది. దీనిని నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టింది. భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన క్లెయిమ్లు అందకుండా వైసీపీ సర్కార్ చర్యలు చేపడుతుందని సిఐటియు నేత దండా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. సంక్షేమ బోర్డు నుండి వచ్చే ఎటువంటి సంక్షేమ పథకాల్ని రాకుండా అడ్డుకోవడం తగదని ఆరోపించారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని, క్లెయిమ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నేతలు శ్రీనివాసరావు, దీవెన్ రావు, నికల్సన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కార్మిక పక్షపాతంగా ఉంటుందా, నువ్వు చెప్పినట్లు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటావో నిర్ణయించుకోవాల్సింది ఈ ప్రభుత్వమే. మాటల్లో మాత్రం నేను కార్మిక వర్గానికి అనుకూలంగా ఉంటానని చెప్తూనే చేతల్లో మాత్రం కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తున్నావు. కాబట్టి తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని 12-14 మెమో రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ బీమా ఈరోజు నువ్వు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చివరికి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుండి కూడా నిధులు వైఎస్ఆర్ బీమాకు తరలిస్తున్నావు. కానీ ఆ వైఎస్ఆర్ బీమాని భవన నిర్మాణ కార్మికులకు అమలు చేయకపోవటం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ఏమాత్రం కార్మికులపై ప్రేమ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వైఎస్ఆర్ బీమాని భవన నిర్మాణ కార్మికులందరికీ అమలు చేసి వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి మార్చి 2 నుంచి 4 వరకు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ సౌజన్యంతో 51వ ఏపీ సీనియర్ అంతర్జిల్లాల మరియు రాష్ట్ర క్యారమ్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల నుంచి 125 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనున్నట్లు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ కార్యదర్శి యాగంటి దుర్గారావు తెలిపారు. విజేతలను నేషనల్ క్యారమ్ పోటీలకు పంపనున్నట్లు వివరించారు. క్రీడకు ప్రాధాన్యతను ఇస్తూ అనేక పోటీలను తమ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా బిలియర్డ్స్లో, క్యారమ్స్లో కూడా మా క్లబ్ సభ్యులు జాతీయ స్థాయిలో కూడా ర్యాంకులు సాధించిన ఘనత ఉంది. దానిలో భాగంగా రేపు మార్చి 2, 3, 4 తేదీల్లో రాష్ట్రం మొత్తం నుంచి కూడా
125 మంది సభ్యులు క్యారమ్స్ పోటీలో పాల్గొనబోతున్నారు. వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కానీ భోజన వసతి సదుపాయాలు అన్నీ కూడా ఎల్వేర్ క్లబ్ నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ ఎవరైతే ఈ 3 రోజుల్లో క్యారమ్స్లో విజేతలుగా నిలుస్తారో వారందరినీ కూడా రేపు నేషనల్ స్థాయిలో గ్వాలియర్లో జరిగే పోటీలకి ఎంపిక చేసి వాళ్ళని క్లబ్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి భారత చైతన్య యువజన పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ ప్రతిపాడు సమన్వయకర్త సంకూరి మహాలక్ష్మి తెలిపారు. ఈ మేరకు లక్ష్మీపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మహాలక్ష్మి మాట్లాడారు. ప్రతిపాడు పరిధిలో త్రాగునీటి సమస్య నిత్యం వెంటాడుతుందని చెప్పారు. టీడీపీ వైసీపీ పరిపాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తామని చెప్పారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ముందడుగు మేమే వేస్తాము. బీసీవై పార్టీ తరఫు నుంచి నేను అండగా నిలబడతాను. ప్రజాసేవ కోసం అయి వచ్చాను. ఒక దళిత మహిళగా ఇప్పటి వరకు 2 పార్టీలకి మేము గతంలో సేవ చేస్తున్నాము. ఏ పార్టీ నన్ను గుర్తించలేదు. బీసీవై పార్టీ నన్ను గుర్తించారు. ఆ పార్టీ నాకు ఒక బాధ్యత అప్పచెప్పింది. ఆ బాధ్యత నెరవేర్చడం కోసమని నేను ప్రతిపాడులో 2-3 గతంలో తిరిగాను. ఇప్పుడు 2-3 రోజుల్లో మళ్ళీ పర్యటన చేయబోతున్నాము. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.